న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టలే. స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారు వచ్చేసేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? శ్రావణి అండి. శ్రావణి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఎందుకు అంత నిరాశగా ఉన్నారు? ఇప్పటికి చాలా సార్లు కాల్ చేశాను, అయినా కానీ విన్ అవ్వలేకపోయాను. అయ్యో, అక్కడ వరకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా? గుర్తులేదా మీకు? గుర్తున్నారు శ్రావణి గారు. ఏపీయా? కాదు, హైదరాబాద్. హైదరాబాద్. హలో హలో, శారీస్ అనుకున్నాం. ఓకే, మనం బయటకు వెళ్దాం అనుకున్నాం కదా. బయటకి అవును. ఓకే, అందుకే కమ్యూనికేషన్ మిస్ అవద్దని ఇలా కంటిన్యూ చేస్తున్నట్టున్నాం ఇద్దరును. అవునవును. మళ్ళీ ఎప్పుడెలా డేట్ ఫిక్స్ అవ్వదు కదా, అందుకే దానికోసం మళ్ళీ కాల్ ఆపేమన్నమాట. ఏంటి వెళ్ళారా? ఏమైనా వెళ్ళలేదా? వెళ్ళలేదండి, మీరు అన్నారు కదా అందరం కలిసి వెళ్దామని, అందుకనే వెయిటింగ్. సరే, అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూద్దాం. అందరం కలిసి ఖచ్చితంగా వెళ్దాం ఒకరోజు. వెళ్దాం. అందుకే ఏంటి, తిన్నారా? భోజనం చేస్తారా? ఇప్పుడే తిన్నానండి. ఏం తిన్నారు? నేను గోరుచిక్కుడుకాయ కూర. బా, వర్షం బాగా పడుతుంది కదా, మరి ఎందుకు గోరు చిక్కుడు మీదకి వెళ్ళారు? అంటే మార్నింగ్ మా పిల్లలకి అదే చేశాను, ఇంకా అదే ఉంది, అంత తిన్నాను. ఇంకా చాలా, ఇంకేం వండుతాంలే అన్నా. అవును. ఓకే. అసలే ఈ హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం అండి, తలనొప్పి వచ్చేస్తుంది. మీకు బాగా ఎక్కువ ఉంది ఆ వాటర్ ప్రాబ్లం? మాదాపూర్ కదండి, అంతే ఉంటది. ఓ, అయితే ఓకే, మీకు బాగానే ఉంటుంది. అవును అవును. కావాల్సినంత పుష్కలంగా ఉంటుంది వాటర్ ప్రాబ్లం. నిజమే. ఓకే, మరి అయితే ఎక్కడికి షాపింగ్కి వెళ్ళలేదన్నమాట, ఇక్కడే ఉండిపోయాం. వర్షం పడుతుంది కదా, ఈ రోజు వెళ్ళేవాళ్ళం, మరి వర్షం పడుతుంది కాబట్టి ఇంకో రోజు వెళ్దాం అయితే. అబ్బబ్బబ్బా, మరి ఈ రోజు అందాం అనుకున్నాను, కాకపోతే వర్షం పడుతుంది కదా మళ్ళా. అవును, ఈ వర్షంలో అసలు తిరగలేము. అవును, అది నిజమే. అలా ఎండ ఉండకూడదు, మబ్బుగా ఉండాలి, తిరగడానికి ఫ్రీగా ఉండాలి. దేవుడా, వింటున్నావా? కరెక్ట్ గా చూసుకొని ఆ క్లైమేట్ ని మా కోసం అవును ఇవ్వండి. ఎండ ఉండకూడదు, మబ్బు ఉండాలి, కానీ వర్షం పడకూడదు. అప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి కాస్త 4 రౌండ్లు వేసినా ఏం కాదు, ఎందుకంటే వెళ్ళిన షాప్ మర్చిపోతాం మళ్ళా. చెప్పాను దేవుడికి చెప్పాను, ఒక 2-3 days లో సేమ్ క్లైమేట్ ఇచ్చేస్తా అన్నాడు, వెళ్ళిపోతాం మనం. షూర్గా ఒక 3-4 days లో అయితే ఖచ్చితంగా వెళ్దాం. వెళ్దాం. అడ్రస్ చెప్తే మన వాళ్ళందరూ రెడీ ఉంటారేమో. అదే కదా, మీరు అడ్రస్ చెప్పకపోతే బిఆర్కే ఛానల్ దగ్గరకు వచ్చేయగలరు. ఓకే, ఇక్కడి నుంచి వెళ్దాం అయితే. అందరు ఇక్కడికే రండి, ఒక 2-3 days లో అందరం వెళ్దాం, ఎక్కువ మంది రండి. ఇక్కడి నుంచే ఉద్యమంలో వెళ్దాం షాపింగ్ కి. వెళ్దాం. ఓకే, ఈరోజు ఏంటి పాట పాడుతున్నారా? అలా కదండి, మీరే చెప్పచ్చు కదా, ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. డైట్ కాస్త మాకు కూడా చెప్పచ్చు కదా, ఫాలో అవుతాం. అబ్బా, ఇంత స్లిమ్ గా ఉన్నాను, అదే అడుగుతున్నారు అందరూ. జనరల్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు కాస్త ఆ డైట్ కూడా ఏదో చెప్తే ఆడవాళ్ళం అందరం కూడా ఫాలో అవుతాం కదా. అస్సలు నేను డైట్ ఫాలో అవును ఫస్ట్. అవునా? అయితే డైట్ చేయను అన్నమాట మీకు. అంతే, అస్సలు డైట్ చేయను, అలాగని అన్ని తిన్ను. అంటే ఏం తింటారు? అంటే ఓన్లీ ప్రోటీన్ అలాగే తింటారా? అస్సలు ఈ ప్రోటీన్స్ ఐరన్ అస్సలు కాదు, నచ్చితే తింటా, లేదంటే తిన్నా, అంతే తప్ప ఇవి ప్రోటీన్స్ కదా కొంచెం తిందాం ఇట్లా ఏమి ఉండదు. ఫుడ్ విషయంలో అవి తినాలి ఇవి తినాలని ఉండదు, అన్ని తిన్ను. మరలా కొన్ని లెక్క అండి, లెక్క కొందరికే వస్తుంది అలాగా. మా వాళ్ళు కూడా ఏం తింటున్నా అంటే ఏం తిన్ను, సగం తినకపోవడం వల్లే సన్నబడుతున్నట్టున్నాను. ఏం చేస్తాండి, ఎంత తక్కువ తిన్నా వాళ్ళు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ట్రై చేయాలి కొంచెం గట్టిగా. కొంతమందికి అలానే వస్తుంది, తిన్నా తినకపోయినా ఒళ్ళు వచ్చేస్తూ ఉంటది. అవును, ఏదో రేర్ గా ఉంటారండి, తిన్నా గానీ ఒళ్ళు రాకుండా ఉండేవాళ్ళు. అవును, నిజంగా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, 2 తినే బిర్యానీ ఒక్కటే తింటది. ఎంత బక్కగా ఉంటదంటే మళ్ళీ ఏం తినదు పాపం ఈ అమ్మాయి అన్నట్టు ఉంటది.
ఎవరో ఫ్రెండ్ గట్టిగా వింటే మనల్ని తిడతారు ఖచ్చితంగా. వీళ్ళ డిస్కషన్ లో కూడా నేనే వచ్చాను అంటే నేను ఇద్దరు తింటానా అని అనుకుంటది ఇప్పుడు. అయ్యో మీరు లేదు, ఫ్లోలో అదే అంటది. నిజం ఆహా, చెప్పారు. కాదు. అదే చెప్తుంది. అదే అంటది తెలుసా, బావులు నువ్వు లక్కే బాబు, నేను దాంతోనే అన్నాను, లక్కే బాబు ఇద్దరు తినే బిర్యానీ తింటాం అయినా కానీ ఇంత సన్నగా ఉంటా అంటే గాడ్ గిఫ్ట్, ఏం చేస్తాం, అలా అలా అయిపోతుంది అంతే అని అంటది. తిన్నది తెలియదు తినొచ్చు వాళ్ళంటూ, అలాంటి వాళ్ళు ఎంత తిన్నా పర్వాలేదు. అది అవును కొంతమందికి ఊరికినే వదిలేచ్చేస్తూ ఉంటుంది పాపం, వాళ్ళు ఏం తినరు అవును అయినా సరే ఎందుకో తెలియదు. ఒళ్ళు వచ్చేస్తుంది. అవును కొంచెం యోగా ఏం చేస్తాం? జిమ్ అట్లాంటివి అయినా ట్రై చేయండి, ఏం కాదు. యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే మన హెల్త్ పరంగా మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి కాబట్టి. అవును. ఇంకేంటి మరి, ఒక పాట పాడుతున్నారా? పాట కలిసిద్దో లేదో అన్న టెన్షన్ లో పాటలన్నీ మర్చిపోయాను నేను. ఏం కాదు, ఒకటి అట్లా తీయండి బయటికి. అవునా? లోపల ఉన్నట్లు ఒకటి అసలు కమా గుర్తు రావట్లేదండి పాటలు అయితే. నిజంగా టైం ఒక టిప్ చెప్తాను. చెప్పండి. ఆ టమాటా మీద షుగర్ వేసుకొని ఫేస్ అంతా ఇలా రుద్దుకుంటే స్క్రబ్బింగ్ లాగా ఉంటది. దాని తర్వాత శనగపిండి, కొంచెం పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని, గంధం పౌడర్ కూడా, ఓకే గంధం పౌడర్ అది వేసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా మొత్తం అప్లై చేస్తే ఫేస్ ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. ఓ సూపర్. యాక్చువల్గా టమాటా మీద షుగర్ వేసుకుని స్క్రబ్ చేసుకుంటే కొంచెం ఫేస్ మీద ఉన్న ట్యాన్ చాలా వరకు క్యూర్ అవుద్ది, అది ఓకే గుడ్. రెండోది శనగపిండిలో పెరుగు వేసుకుని అన్నారా? అవును. పెరుగు, గంధం పౌడర్ ఎలాగా అందరిలో ఉంటుంది. వీలైతే చెక్క, గంధపు చెక్క అరగతీసి రాసుకోండి, అది ఇంకా మంచిది. పౌడర్లు అంటే ఇప్పుడు కల్తీ రావచ్చు, బట్ చెక్క, గంధం చెక్క దొరుకుతాయి చాలా మందికి. దొరికిన వాళ్ళ అది అరగ తీస్తే కనుక అది ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది, ట్రై చేయండి. అండ్ ఇంకొకటి గ్లో కనిపిస్తుంది. ఆ శ్రావణి గారితో ఇంకొక టిప్ కూడా నేను కూడా యాడ్ చేస్తున్నాను, వీలైతే మాక్సిమం తెలియచేమో. టమాటా మీద షుగర్ వేసి చేసిన తర్వాత టమాటా ఇట్లా పీల్ చేస్తే రసం వస్తుంది కదా, దానిలో కొంచెం తేనె కలుపుకుని ఫేస్కి అప్లై చేసి వదిలేసిన స్మూత్గా ఉంటుంది. ఓకే, ఒకసారి ట్రై చేయండి. దానికి ఇది కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ మూడు కూడా శ్రావణి వారి అకౌంట్లోనే వేసుకోండి. ఓకే, మీకోసం కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నల్ల కుక్క పిల్లకు 4 చెవులు. ఓ భలే ఉంది వినటానికి. ఏంటండి? నల్ల కుక్క పిల్లకి 4 చెవులు. విన్నట్టే ఉంది, అన్నట్టే ఉంటుంది. విన్నారా? హలో, విన్నారా ఇది ఎప్పుడైనా? నల్ల కుక్క పిల్లకి 4 చెవులా? అర్థం కావట్లేదు. 4 దిక్కులా? కాదు, నల్ల కుక్క పిల్లకు 4 చెవులు. అది నల్లగా ఉంటది, మన వంటింట్లో ఉంటది, మనం ఎక్కువగా వాడతాము. లవంగాలు. లవంగాలు. ఎవరు చెప్పారు? లవంగాలేనా? ఎందుకని అలా? అది నల్ల కుక్క పిల్ల. అయ్యో, మరి ఏమంటారు? లవంగాలు కాదా? ఇంకే నల్లగా ఉంటే మన ఇంట్లో ఏమీ ఉండవా కిచెన్లో? కిచెన్ లో ఏముంటాయండి నల్లగా ఉండేవి? ఏమో మరి చూద్దాం. ఈ ఆన్సర్ కరెక్టా కాదో మీరు లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి, నేను చెప్తానే ఉంటాను కరెక్టా కాదనేది. ఇప్పుడైతే రివీల్ చేయను, నాకు డౌటే, అందుకనే చెప్పి నేను రివీల్ చేయట్లేదు. కిచెన్లో మనం వంటల్లో వాడే నల్లకొక్క పిల్లలు ఏమైనా ఉన్నాయేమో చూస్తూ ఉండండి. ఈ లోపుగా నేను నెక్స్ట్ కాలర్కి వెళ్తాను. ఓకే, మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నా చూసేద్దాం. హలో హలో. హలో, నమస్తే అండి. హాయ్ అక్క. హాయ్, పేరు? సీమా అక్క. మరొకసారి. సీమా. సీమా. హిమా? సీమా? సీమా. సీమా. తీమా? SEMA. సీమా. ఓకే, ఎక్కడి నుంచి సీమా? అన్నమయ్య డిస్ట్రిక్ట్, మదనపల్లి. ఓకే, ఇదే ఫస్ట్ టైం ఆ కాల్ చేయడం? గతంలో చేసావా? 6 months బ్యాక్ చేసిందామక్క. విన్నాయో అప్పుడు? 7 months విన్ అయ్యానక్క. విన్నాయో? ఇప్పుడు మళ్ళీ కాల్ కలిసి ఆల్రెడీ విన్ అయ్యి శారీ వచ్చిందా? బాగుందక్క, శారీ వచ్చింది 7 months బ్యాక్. 7 months బ్యాక్. అందుకే 7 months తర్వాత మళ్ళీ ట్రై చేసానని చెప్తున్నావు నాకు సింబాలిక్ గా. లేదబ్బా, రోజు ట్రై చేస్తాను, కనెక్ట్ అవ్వాలా. అవ్వలేదా? ఇప్పుడు ఈ రోజు కనెక్ట్ అయ్యింది. ఓకే, మరి సీమా
ఆల్రెడీ విన్ అయ్యావు కదా, మరి నెక్స్ట్ వాళ్ళకి ఆప్షన్ ఇద్దామా? 7 months అయిపోయింది కదా. 7 months అయ్యింది కానీ పాపం అస్సలు విన్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకని ఇప్పుడు కష్టపడినాం కాబట్టి కనెక్ట్ అయ్యింది. అవును, కాకపోతే పాపం నువ్వు అస్సలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మన లైన్లోకి తీసుకుందాం. ఒకరికే కదక్క విన్ అయ్యేది, ప్రోగ్రామ్ మొత్తంలో ఒకరే విన్ అవ్వాలి. అవును అట్లా కూడా అంతే కదా. అవును, కాకపోతే ఏంటంటే వచ్చిన వాళ్ళే తీసుకున్నట్టు కాకుండా రాని వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా ఎంకరేజ్ చేద్దాం కదా. ఎవరి లక్ వాళ్ళది. అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అంతే, తగ్గేదేలే. సరే సరే, అయితే సీమ ఏం చేస్తూ ఉంటావు? ఖాళీగా డిగ్రీ అయిందక్క. నెక్స్ట్ ప్రజెంట్ ఖాళీగా ఉన్నా, వేరే ఏమైనా చూసుకోవాలి. పెళ్ళయిందా? చూస్తున్నారా? లేదక్క. చూడాలి. ఎలాంటి అబ్బాయి కావాలి వరుడుగా? ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారక్క, ఎల్డర్ సిస్టర్స్. ఇంకా ఉన్నారు? 2 ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ టర్న్ అయిన తర్వాత లాస్ట్కి ఇది ఎప్పుడో అన్నట్టుందా? అంతే అంతే అంతే. అసలు మామూలుగా కావాలన్నా ఎలాంటి వాడు కావాలి? మంచోడైతే చాలక్క, ఇంకేం చేస్తాం. మంచి అని రాసి పెట్టి ఉంటుంది, ఇంకా నెక్స్ట్ ఇంకేవో ఉంటాయి. మంచి ఒకటే సరిపోద్దా ఏంటి? ఏడక్క, మంచి ఒకటే సరిపోదు, మనీ కూడా కావాలి. మన లక్లో ఏది ఉంటే అది వస్తుంది, ఇంకేం చేయలేదు. నువ్వు లక్కుని బాగా నమ్ముతావా సీమా? అంతే అక్క. ఇప్పుడు ఫస్ట్ కాలర్ నాకు తెలిసి అది రైట్ ఆన్సర్. అవునా? ఇంకా మేము గెలిచినామంటే లక్కీ డిప్ అంటారు. ఇంకా దాంట్లో మేము గెలుస్తామో లేదో. అలా ఆలోచిస్తున్నావా? ఓకే, నెక్స్ట్ వస్తుందా లేదా అన్నది నిజమే. లక్కీ అంటే ఉంటుంది, బాగా లక్ నమ్ముతా. నీ లక్కీ నెంబర్ ఏంటి అసలు? 1. ఎప్పుడు 1 కోరుకుంటావు అయితే? అంతే. ఓకే సీమా, ఈ సమాజంలో ఏమైనా మార్పు కావాలి అంటే నువ్వు ఎలాంటి మార్పు కోరుకుంటావు? కల్తీ లేని ఫుడ్. అంతే అంతే. పక్కన ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? మా అక్క. కల్తీ లేని ఫుడ్ అక్క కోరుకుంటుంది, మరి నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు కూడా అంతేనా? అంతే అంతే. అంటే మీ దగ్గర ఎక్కువ కల్తీలు జరుగుతాయి ఏంటి? ఇప్పుడు అంతే కదా, అన్ని పెస్టిసైడ్సే కదా అన్నిటి మీద, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నిటికి. అందుకని కల్తీ లేని ఫుడ్ అయితే బెటర్. బెటర్. మీకు దొరుకుతాయి అలాగా ఏమైనా కల్తీ లేని ఫుడ్? అట్లా న్యాచురల్ గా కూరగాయలు అట్లాంటివి దొరుకుతాయా ఇంట్లో పండించినవి? అవి చెప్పలేము అక్క, మనం తినే ఫుడ్ కల్తీ ఉందో లేదో కూడా చెప్పలేము. లేదు. మీరేమైనా పండించరా? అంటే ఇంటి దగ్గర ఏమైనా కొంతమంది ఇప్పుడు పండిస్తూ ఉన్నారు కదా. ఆహా లేదక్క, మాకు ప్లేస్ అంత లేదక్క. ప్లేస్ లేదు. ఓకే, అందువల్ల కాస్త బయట తీసుకుంటున్నాం. బయట ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు. అంతే. ఏ వాటర్ ఉన్నా అది అందులో ఏ వాటర్ లో క్లీన్ చేస్తున్నారో కూడా అస్సలు తెలియట్లేదు. అవును, అది కూడా కరెక్టే. చాలా భయం వేస్తుంది. సినిమాలు ఎట్లా చూస్తావు సీమా? చూస్తా అంటాం అక్క. ఎవరు ఫేవరెట్ హీరో? ఎవరు ఫేవరెట్ హీరో అని ఏం లేదు, చూస్తూ ఉంటాం సినిమా అంతే. రీసెంట్ గా చూసిన మూవీ ఏది? కొత్త మూవీస్ ఏవి చూడలేదక్క. మేము ఎక్కువ వెళ్ళాము సినిమాలకి, మూవీస్ కి. అంటే థియేటర్ కి చూస్తావా ఎక్కువగా, ఓటీటీలో చూస్తావా? లేదు, టీవీలో వస్తాయి కదా, ఏదైనా ఫెస్టివల్ కి వేసేస్తారు. ఓకే ఓకే, అవి చూస్తూ ఉంటావు. మేము ముస్లిమ్స్ కదా, మేము వెళ్ళామక్క థియేటర్స్ కి. వెళ్ళరు. ఓకే. సీమా అని నా ఫ్రెండ్ కూడా ఉండేది ఒక ఆమె. బ్రదర్స్ వాళ్ళు వెళ్తూ ఉంటారు అంతే. ఓకే. సీమా అని నా ఫ్రెండ్ కూడా ఉండేది ఒక ఆమె నా చదువుకునేటప్పుడు. ఓహో, క్లాస్మేటా? అవును, సీమా నా పేరు అనగానే నాకు తనే గుర్తొచ్చింది. అందుకే సీమనా కాదా అనుకున్నాను ఫస్ట్. పోనీలేండి, అలా అయినా గుర్తు పెట్టుకుంటారేమో. శారీ ఇస్తారేమో, ఫ్రెండ్ కదా. శారీ అన్నది లక్, ఫ్రెండ్ అనేది గుర్తుండిపోతాం. అదే. ఓకే, మరి ఇప్పుడు ఒక పాట ఏమైనా పాడుతుందా సీమా? లేదక్క, టిప్ చెప్తా. ఓకే, డన్. మనం ఏదైనా ఇంట్లో హెవీ వర్క్ ఉంటే డస్ట్ ఉంటుంది కదా ఫుల్ గా. అవును. ఆ డస్ట్ ఒకవేళ మనకి నోట్లో వెళ్ళిపోతే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే ఆ డస్ట్ మన లివర్ మీద ఎక్కడైనా చేరినా అదంతా క్లీన్ చేసేస్తుంది. ఓ సూపర్ టిప్స్ ఏమా. యాక్చువల్గా అదే డస్ట్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎవరైనా క్లీనింగ్ సెక్షన్ పెట్టినప్పుడు బాగా డస్ట్ అయితే వస్తుంది. అలాంటప్పుడు డస్ట్ క్లీనింగ్ అయిన తర్వాత ఎవరైనా సరే కొంచెం బెల్లం అంట తినండి. బెల్లం ముక్క తింటే డస్ట్ అంతా లోపలికి మీద చేరకుండా ఉంటుంది. ఓకే. ఎక్కడికి అంటే ఇన్ఫెక్షన్ అట్లాంటి డస్ట్ వల్ల చాలా మందికి ఇన్ఫెక్షన్ రావడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి
బెల్లం ముక్క తింటే క్లీన్ అవుతుందట. సో ఇది అయితే మంచి టిప్, నేను కూడా ఎప్పుడు వినలేదు. మంచి టిప్ చెప్పావు సీమా. థ్యాంక్ యూ అక్క. ఓకే, నీకోసం ఒక క్వశ్చన్. అడగండి అక్క. క్వశ్చన్ వచ్చి నీకు వ్యతిరేకంగా వస్తుంది, బట్ నువ్వు ట్రై చేస్తావేమో. అదే అంటే పురాణాలు అడుగుతారా? అదే ఉంది ప్రజెంట్ నీకు ఇచ్చిన వరకు. అబ్బా మేము ముస్లిమ్స్ కదా, మాకు పురాణాలు అడిగితే ఎట్లక్క మాకు ఎందుకు తెలుసు? తెలీదు, అన్ని తెలుస్తున్నాయి ఇప్పుడు అందరికి. సరే అడగండి, ఏదో చూద్దాం, ట్రై చేద్దాం. ట్రై చేద్దాం, ఏముంది, ఏమో తెలిసేమో అనుకుంటున్నాను నేనైతే. అడగండి అయితే చూద్దాం. మీకు అంత క్వశ్చన్ confidence వచ్చేసి ఉందంటే? ఓకే దాని క్వశ్చన్ వచ్చేసి, ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేస్తుండగా లక్ష్మణుడు వధించెను? ఇంద్రజిత్ ఏ ప్రదేశంలో హోమం చేస్తూ ఉండగా లక్ష్మణుడు వధించెను. ఏమైనా క్లూ ఇస్తారా? 4 letters వస్తాయి. 4 letters. ఇంద్రజిత్ ఏ ప్రదేశంలో? అసలు విన్నావా ఎప్పుడైనా రామాయణ మహాభారతాలు అలాంటివి? మాకు ఎవరైనా చెప్తా ఉంటారు కదా, అది వింటూ ఉంటాము. అవును, మ్యాక్సిమం స్కూల్స్లో అట్లాంటివి చెప్తూ ఉంటారు కాబట్టి స్టోరీస్ లాగా అప్పటి నుంచి వినే ఉంటావు. కానీ ట్రై చేసిమా, ఒక 4 letters మాత్రమే. ఇంద్రజిత్ ఏ ప్రదేశంలో హోమం చేస్తుండగా లక్ష్మణుడు వధించెను. 4 letters ఉంది. ఫస్ట్ లెటర్ ఏమైనా చెప్తారా? ఫస్ట్ నాతో స్టార్ట్ అవుద్ది, లాస్ట్ 4 letters నీతో స్టార్ట్ అవుద్ది. నా అంటే టైం అయిపోయినట్టుంది. మరి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం సీమా, ఏం కాదు. నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో, నమస్తే అండి. హాయ్ అక్క. హాయ్, పేరు? నా పేరు లిఖిత. లిఖిత? లిఖిత లిఖిత. అదే లిఖిత, ఎక్కడి నుండి? కుకట్పల్లి అక్క. కుకట్పల్లి. ఏం చేస్తూ ఉంటావు లిఖిత? జస్ట్ నిన్ననే బీటెక్ అయింది. నిన్ననే బీటెక్ అయిందా? ఈరోజు ఏంటి? ఇంకేం లేదు, ఖాళీ ప్రెసెంట్ అయితే. సరే, అందరూ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. మరి లిఖిత ఏం చేయబోతుంది నెక్స్ట్? అంటే జాబ్ వచ్చింది, బట్ డేట్ ఆఫ్ జాయినింగ్ రాలేదు ఇంకా. ఎక్కడ? ఇక్కడ హైదరాబాదా? లేదు, చెన్నైలో వచ్చింది. చెన్నై ఏంటో, మిగతా వాళ్ళందరికీ మన హైదరాబాద్ లో వస్తుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఇక్కడ, ఇక్కడ వాళ్ళకి అక్కడ. చెన్నై, బెంగళూరు, ముంబై అక్కడికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళందరూ మన దగ్గర ఎసలా రాదు. ఎట్లా అయితే మొత్తమే జాబ్ ట్రయల్స్ వేసో వచ్చింది, జాయినింగ్ ఇంకా తెలియలేదు. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి చెన్నైకి? పర్వాలేదా? ఏమో చూడాలక్క మరి. చూడాలి, ఇంకా వేరే వాటికి ఏమైనా ట్రై చేద్దాం, ఇక్కడే ఉండొచ్చు అని అమ్మ నాన్నతో. ఇక్కడే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చెన్నై వెళ్ళటం ఇష్టం లేదా? అంటే ఇప్పటిదాకా ఎప్పుడు పేరెంట్స్ వదిలేసి వెళ్ళలేదు చిన్నప్పటి నుండి. ఇప్పుడు సడన్ గా అంటే మరి చూడాలి, ఇంకా కష్టం అనిపిస్తుంది. కాకపోతే తప్పదంటే వెళ్ళాలి. మంచి జాబ్ అయితే వెళ్ళు, దానికంటే బెటర్గా వస్తే మాత్రం ఇక్కడ ఉండు. ఓకే అక్క. ఓకే, సినిమాలు అట్లా చూస్తూ ఉంటావా? చూస్తానక్క. ఏంటి ఫేవరెట్ హీరో అట్లా ఏమైనా ఉన్నారా? ప్రభాస్. ప్రభాస్ ఎందుకు? ఏ మూవీలో నీకు ప్రభాస్ బాగా నచ్చాడు? బుజ్జిగాడు. బుజ్జిగాళ్ళ నచ్చాడా? ఎందుకని? అవునక్క. ఎందుకని బుజ్జిగాళ్ళని నచ్చడం నీకు? అంటే అన్ని సినిమాల్లో ఇష్టం, అది ఇంకొంచెం నిజంగానే బుజ్జిగాడులోనే ఉంటాడు అందులో. అంతేనా? మరి ఇది బాహుబలిలో? అంటే అప్పటి నుండి ఎక్కువ ఫ్యాన్ అయ్యా, ఇంకా అన్ని కంటిన్యూ అలా. బాహుబలి నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? బాహుబలినా? అది శివుడిని లిఫ్ట్ చేస్తాడు కదా, అది 1లో. బాహుబలి 2లో? బాహుబలి 2 అంటే మొత్తం సినిమా అంతా ఇష్టమే అక్క నాకు. మొత్తం సినిమా అంతా ఇష్టమే, బాగా నచ్చింది. సరే, బుజ్జిగాడు నీకు బాగా నచ్చిన సినిమా సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటక్క? బుజ్జిగాడు సినిమాలో నీకు బాగా నచ్చిన సీన్? బాగా నచ్చిన సీన్ అంటే అంటే నరకాల్సింది వేలు కాదు తల అని చెప్పి తల నరికేస్తాడు చూడు, అది బాగుంటుంది. బాహుబలి 2లో. ఓకే, బుజ్జిగాడ్లోకి వస్తే బుజ్జిగాడ్ నుంచి నచ్చాడు కాబట్టి మూవీ మొత్తం ఇష్టం నాకు. తన స్లాంగ్ కానీ, ఆ మూవీలో పంచెస్ కానీ అంతా బాగా ఇష్టం. ఇప్పటికే చూస్తూ ఉంటావు? చాలా సార్లు చూసా. అవునా? అయితే ఇప్పుడు బుజ్జిగాడ్ సినిమాలో పాట పాడుతున్నావా, బాహుబలిలో పాట పాడుతున్నావా? పాట ఏం పాడట్లేదు అక్క. అంత ఫేవరెట్ హీరో, ఆ సినిమా చూసి పాటలు విని పాడకపోతే హట్ అవుతాడు ప్రభాస్. అంటే నా ఫేవరెట్ హీరో ఫేవరెట్ కాబట్టి ప్రభాస్ ఫీల్ అవుతాడు. నా పాట కూడా ఒక్కటి కూడా పాడట్లేదు ఏంటి అని. ఓకే, పాట పాడతా కానీ ప్రభాస్ది కాదు, వేరే వాళ్ళది పాడతావా? సరే పాడు. నేను నువ్వంటూ
వేరయ్యంలో నాకివేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా నా కోసం నేనే వెతికేం కాగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా అంతే అక్క. ఓకే, డాన్స్ బాగా చేస్తావా? ఆ? డాన్స్ చేస్తూ ఉంటావా? హలో, డాన్స్ చేస్తావా? నేను బాగా డాన్స్ చేస్తాను అక్క. చేస్తావు? నాకు డాన్స్ చాలా ఇష్టం. ఇష్టం. కాలేజ్లో అలా చేసేదానివా? పర్ఫార్మెన్స్ ఇచ్చాం మ్మ్. కొన్ని పర్ఫార్మెన్స్లు ఇచ్చాము డాన్స్. చేస్తూ ఉంటావుగా కాలేజ్లో Hello? ఫంక్షన్స్ అట్లా జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు చేసేదానివా డాన్స్ అట్లా? చేస్తాను అక్క. కాలేజ్ లో కల్చరల్స్ ఏమైనా జరిగినా లేదా యాన్యువల్ ఏమైనా జరిగినా ఫేర్వెల్స్ ఫ్రెషర్స్ వాటన్నిటికి చేసేదానివి? చేశాను. టాలెంట్. ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నారు, సో ఫ్రెండ్స్ మేము కలిసి చేసాం. ఓకే, అలా సాంగ్ వచ్చినప్పుడు ఇంట్లో ఏమైనా ట్రై చేస్తూ ఉంటావా? ఏంటక్క? ఇంట్లో ట్రై చేస్తూ ఉంటావా? రోజు కంపల్సరీ డాన్స్ చేస్తాను అక్క. నేను ఏదో ఒకటి అలా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని. చాలా బెటర్, మంచిది అది. మ్మ్. ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, మనం కూడా చాలా ఫ్రీ అయిపోతాం. అవునవును. ఓకే, సరే, నీకోసం ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. అవును, ఇదే ఫస్ట్ టైమా? గతంలో కాల్ చేసావా? లేదక్క, ఇదే ఫస్ట్ టైం. ఓకే, నీకు క్వశ్చన్ అయితే కొంచెం రావాలి. పీసీఆర్ ఒక క్వశ్చన్ ప్లీజ్. ఒక క్వశ్చన్ నీకోసం ట్రావెలింగ్లో ఉంది, వస్తూ వస్తూ. యూట్యూబ్ లో చూస్తున్నా అక్క నేను. అందుకే నేను కూడా స్లోగానే తీసుకుంటున్నా. ఓకే. నీకోసం ఒక క్వశ్చన్ ట్రావెలింగ్లో ఉండి రావడం జరిగినది. క్వశ్చన్ వస్తుంది చూడు. నాకు ఇంకా రాలేదక్క. ఇంకా లేదు, నేను కూడా నీకు చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా. క్వశ్చన్ వచ్చి, సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామ లక్ష్మణులు ఎక్కడ నివసించారు? ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయవక్క. సుగ్రీవుని రాజ్యాభిషేకం తర్వాత రామ లక్ష్మణులు ఎక్కడ నివసించారు? ఒక పర్వతం అది. క్లూ ఇవ్వక్క. ఒక 6 అక్షరాలు ఉంటాయి, 6లో 2 నేను చెప్పేశాను. ఒక పర్వతం, ఒక గిరి అన్న పర్వతం అన్న ఒకటే, ఇంకొక 4 నువ్వు చెప్పాలి. సుగ్రీవుని రాజ్యాభిషేకం తర్వాత రామ లక్ష్మణులు ఎక్కడ నివసించారు? చిత్రముఖ పర్వతమా అక్క? ఏం పర్వతం? చెప్పు చెప్పు లిఖిత, ఏంటి చెప్తున్నావు? ఏదో పర్వతం చెప్పావు, అదైతే అర్థం కాలేదు. నేను రిపీట్గా అడిగాను కానీ నువ్వు చెప్పలేదు. బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం మళ్ళీ ఎలాగ కాల్ కలుస్తుంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఒక గిరి, లాస్ట్లో పర్వతం అన్న గిరి అన్న ఒకటి. గిరి అనే విషయం నేను చెప్పాను. ఇంకో 4 లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం కాల్ కలిసినట్టు ఖచ్చితంగా తనకు ఆన్సర్ చేయి. ఓకేనా? మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా వచ్చేసేద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? పార్వతి అండి. పార్వతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కృష్ణరాజపురం అండి. కృష్ణరాజపురం ఎక్కడది? కర్ణాటక. కర్ణాటక దగ్గర. ఓకే, ఏం చేస్తూ ఉంటారు పార్వతి గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇదేనా ఫస్ట్ టైం కాల్ కలవడం? గతంలో కాల్ చేశారా? కాల్ చేశాను కానీ విన్ అవ్వలేదండి. విన్నాను. ఎన్నిసార్లు చేశారు కాలు? అంటే నాకు తెలిసి ఈ ప్రోగ్రాము నాకు 3 months అయింది తెలిసి. నేను చేస్తూనే ఉన్నాను కానీ నాకు రింగ్ ఎక్కువ అయ్యేది కాదు. ఒక 3 times అలాగే చేసి ఉంటాను. ఆన్సర్ చెప్తున్నా కానీ అది కరెక్ట్ కాలేదు. అయ్యో, ఓకే, లాస్ట్ టైం కరెక్ట్ కాలేదు, ఆన్సర్ రాంగ్ అయింది. కరెక్ట్ కాలేదు ఆన్సర్. కర్ణాటకలో ఉంటారా లేకపోతే ప్రాపర్ అక్కడేనా మీకు? అది ప్రాపర్ అంటే మాది ఇక్కడ ఆంధ్రాలోనే, కానీ ఇక్కడికి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. మా పేరెంట్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఓకే, అక్కడ అట్లా నేను ఇక్కడనే చదువుతుంది. తెలుగు బాగానే వస్తుంది మీకు? అంటే తెలుగు వాళ్ళమే, మేము తెలుగు వాళ్ళ కిందకు వస్తాం కానీ సరిగా మీలాగా క్లియర్ గా రాదు. క్లియర్ గా తెలుగు రాదు? వస్తుంది, తెలుగు అర్థమవుతుంది, మాట్లాడతారు కానీ తక్కువ. మేము తెలుగు వాళ్ళమే, కర్ణాటకలోకి వచ్చి సెటిల్ అయిపోయినాం కదా, అందుకని అక్కడ లాంగ్వేజ్ అలవాటు అవుతుంది కదా మీకు. అట్లా ఇక్కడ మా చుట్టుపక్కల అంతా మా చుట్టాలే ఉండేది. మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళే, అనంతపురం ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు. ఓకే, అప్పుడు మీరందరూ తెలుగే మాట్లాడతారుగా?
తెలుగే మాట్లాడతాం. మా దగ్గర ఇక్కడ అన్ని ఆమెకి షాపుకి వెళ్తే కూడా అందరూ ఇవే ఈ తెలుగే మాట్లాడేది. ఓకే, అయితే ఇబ్బంది లేదు, తెలుగే మాట్లాడతారు కాబట్టి. మాకంతా తెలుగే వచ్చేది. ఓకే, సినిమాలు అవి చూస్తూ ఉంటారా? సినిమాలు చూస్తామండి, అంటే టీవీలో ఇట్లా ఓటీటీలు వస్తాయి కదా, అవి చూస్తాం కానీ థియేటర్ చాలా తక్కువ పోయేది. ఓకే, ఏంటి వంటకాలు మన ఆంధ్ర సైడ్ వంటకాలేనా లేకపోతే అక్కడ వంటకాలు ఏమైనా స్పెషల్ గా వండుతారా? ఇవి అవి రెండు చేస్తామండి. మా పిల్లలకి ఇక్కడ మసాలాలు అంటే బాగా ఇష్టం. వీళ్ళు ఇది మన ఇది ఉంటది కదా వాంగి బాత్, ఇవన్నీ బాగా ఇష్టపడతారు మా పిల్లలు ఇక్కడ. అందుకని ఇవన్నీ చేస్తాను. మా గురించి అంటే ఇంకా అన్ని చేస్తామండి. ఏది మంచిగా ఉంటది, పిల్లలకి ఏమి ఇష్టం ఉంటది అన్ని చేసుకుంటామండి. ఓకే, సరే అయితే నేనైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అడగండి. మీరు ఆన్సర్ చేయాలి. ఈజీగా అడుగుతారా? చాలా ఈజీగానే అడుగుతాను. మీకు పక్కన ఎవరైనా ఉన్నారు సపోర్ట్ చేయడానికి? ఎవ్వరు లేరండి. మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయినాడు, పిల్లలు స్కూల్కి పోయినారు, వాళ్ళు ఇంకా రాలేదు. నేను ఒక్కదాన్ని ఉన్నాను. రోజైనా ఈ టైంకి మా ఇంట్లో ఎవ్వరు ఉండారండి. ఒక్క శనివారం ఆదివారం ఉంటారు, కానీ మీరు ఆ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టారు కదా, నాకు ఎవరు హెల్ప్ చేసేదానికి లేరు, మీరే ఉన్నారు అక్కడ. ఓకే, ఏం కాదులే, మనం ట్రై చేద్దాం ఇద్దరం. క్వశ్చన్ వచ్చేసి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను నేను. కైట్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని ఏ నగరాన్ని అంటారు? వినిపించలేదండి. ఏంటండి? వినిపించలేదు నాకు. వినిపించలేదా? కైట్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది తెలుగులో, నేనైతే చెప్తా ఉంటాను. కైట్ క్యాపిటల్ ఆఫ్ క్యాపిటల్ ఒక్కటే వినిపిస్తుందండి. కైట్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్, కైట్ గాలిపటం. కైట్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని ఏ నగరాన్ని అంటారు? చెప్పండి. ఇది ఎక్కడ విన్నాను, ఏమన్నా ఒక క్లూ ఇస్తారా? నైజీరియా అనుకుంటున్నానండి. నైజీరియా ఏదో అట్లని గుర్తు పెట్టుకున్నా నేను. కాదు, నైజీరియా అయితే కాదు. 3 లెటర్స్ ఉంటాయి, బట్ మీరు ట్రై చేస్తున్నారు. 3 లెటర్స్ అయితే ఉంటాయి. ఓకే, కాకపోతే టైం అయిపోయింది, మీరు ట్రై చేశారు. కానీ నిన్న విన్నర్స్ కూడా ఉన్నారు. యాక్చువల్గా నిన్న విన్నర్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాము. నిన్న ఎంతమంది విన్ అయ్యారు, వాళ్ళు ఫైనల్ విన్నర్ ఎవరో ఒకసారి చూసేద్దాం. దాన్ని మీ ఎదురుగుంటానే నేను తీస్తూ ఉంటాను. ఓకే రైట్, మీకోసం నేను ఒక చిట్టి తీసాను. ఓకే, నిన్న విన్నరు వచ్చేసి వాళ్ళ కాకినాడలో ఉన్న సైరాబాను గారు అయితే విన్నర్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఓకే, చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టోలే, స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. సో చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకైతే టైం అయిపోయింది. రేపు అలాగా మన టైం అనుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కాల్ చేయండి. విన్ అయిన వాళ్ళు, శారీ వచ్చిన వాళ్ళు కాస్త వెనక్కుంటే, విన్ కాని వాళ్ళు కాస్త ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా శారీ వెళ్ళాలనే కదా. సో ఇది తప్పుగా అనుకోవద్దు, వాళ్ళు కూడా విన్ అవ్వాలి, వాళ్ళకు కూడా శారీస్ వెళ్ళాలని ఒక ఉద్దేశం మీద అంటున్నాం తప్ప ఏమనుకోవద్దు. ఓకేనా? సో ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. బాయ్.